ఈ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ ముందుకు వస్తోంది అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా. కొన్నేళ్లుగా సక్సెస్ చూడని ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ లేటెస్ట్ సినిమాకి అడుగడుగునా ఇబ్బందులే. ఓవైపు బాయ్కాట్ ఎఫెక్ట్, మరోవైపు ఆడియన్స్ థియేటర్స్ కి రాని పరిస్థితి. ఈ సిచ్యుయేషన్స్ మధ్య రిలీజ్ అవుతున్న సినిమాతో అమీర్ ఖాన్ కంబ్యాక్ అవుతారా? మునుపట్ల బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్స్ తో షేక్ చేయగలరా? ఈ శుక్రవారం థియేటర్స్లోకి వస్తోంది అమీర్ ఖాన్ నటిస్తూ ప్రొడ్యూస్ చేసిన సితారే జమీన్ ఫర్ సినిమా. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ బాస్కెట్బాల్ కోచ్ గా యాక్ట్ చేశారు. ఆ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ తో అమీర్ ఖాన్ ఫుట్బాల్ టీమ్ ని ఫామ్ చేసి ఎలా విన్ అయ్యారు అనేది కథగా తెలుస్తోంది. అమీర్ కి జోడీగా జెనీలియా నటిస్తున్న ఈ సినిమాపై మునుపటి అమీర్ సినిమాలపై ఉన్నంత హైప్ కనపడట్లేదు. మరోవైపు థియేటర్స్ కి ఆడియన్స్ వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో ఈ సినిమాకు సంబంధించి కొన్ని టఫ్ డెసిషన్స్ తీసుకున్నారు అమీర్ ఖాన్. ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేందుకు సితారే జమీన్ ఫర్ సినిమా విషయంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు అమీర్ ఖాన్. ఈ సినిమా బెనిఫిట్ షోలకు నో చెప్పిన అమీర్ థియేటర్స్ లో ఉదయం 9 గంటలకల్లా స్క్రీనింగ్ చేయకూడదని చెప్పారు. అలాగే ఈ సినిమా టికెట్ రేట్స్ ని పెంచకుండా అందరికీ అందుబాటులో ఉండేలా సూచించారు. వీకెండ్ లో మాత్రమే టికెట్ రేట్స్ పెంచుకునేలా ప్రపోజల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ఓటీటీ రైట్స్ విషయంలో బిగ్ డెసిషన్ తీసుకున్నారు అమీర్ ఖాన్. సితారే జమీన్ ఫర్ ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో 120 కోట్లు ఇస్తామన్న ఆ ఆఫర్ ని క్యాన్సిల్ చేసి సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత యూట్యూబ్ లో రిలీజ్ చేస్తామన్నారు అమీర్ ఖాన్. ఒకప్పుడు అమీర్ ఖాన్ సినిమా ఎప్పుడొస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఆడియన్స్. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. ఎందుకంటే ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సక్సెస్ చూసి 9 ఏళ్లవుతుంది. దంగల్తో 2000 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను షేక్ చేసిన అమీర్ నెక్స్ట్ సినిమాలకి మినిమం వసూలు రాబట్టలేకపోయాయి. కలెక్షన్ సంగతి ఎటు ఉన్నా అమీర్ సినిమాకి బాయ్కాట్ ఎఫెక్ట్ పెద్ద సమస్యగా మారింది. ఈ ఎఫెక్ట్ తోనే లాల్ సింగ్ చడ్డా సినిమా డిజాస్టర్ అయింది. ఇక ఇదే ఎఫెక్ట్ సితారే జమీన్ ఫర్ సినిమాని వెంటాడుతోంది. ఇంతటి క్రూషియల్ టైంలో థియేటర్స్ లోకి వస్తున్న అమీర్ ఖాన్ ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో వెయిట్ అండ్ సీ.